నమస్కారం. మరి ఈరోజు గొంది సమైక్య ఎస్సీ వెల్ఫేర్ అని మేము ఒక సంస్థ స్టార్ట్ చేసి ఇది 6వ సంవత్సరం. 6 సంవత్సరాల బట్టి నుంచి మేము పేదలకి అలాగే కొంచెం ఆర్థిక వెనుకబడి ఉన్న వాళ్ళకి అందరికీ సాయం చేయటం మా సంస్థ ద్వారా చేస్తున్నాం. మరి మా సంస్థకి మా గొంది ఎస్సీ వెల్ఫేర్కి మా గొంది యూత్ అంతా ఇప్పుడు అండగా ఉంటున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మన రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి రావడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు తమ్ముడు సుధీర్ తెలియజేస్తాడు. అందరికీ నమస్కారం. ఈరోజున అంతర్వేదపాలెం మసీదు దగ్గరికి మనం రావడం జరిగింది. ఎందుకంటే చలికాలం వచ్చిందంటేనే మరి ఎంతోమంది అభాగ్యులు మరి చలితో మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో రీతిలో మనం చూడటం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చి ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్న ఈ పిల్లలకి మరి మంచి ఉద్దేశంతో గొంది వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మరి 100 దుప్పళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని గొంది సమైక్య ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు 6 సంవత్సరాల నుంచి దీన్ని నడపడం జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా మరి ఇంచుమించుగా 1000 దుప్పళ్ళ పైగానే పంచడం జరుగుతుంది పేదలకి. మరి చాలా సంతోషకరం. మరి ఇటువంటి కార్యక్రమం మేము కూడా వెళ్ళటం జరిగింది. అటువంటి జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మరి అంతర్వేదపాలెంకి వచ్చి పిల్లలకి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మరి గొంది సమైక్య ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గొప్ప కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే రాపావకర ప్రసాద్ గారు రావటం చాలా సంతోషకరం. అంతేకాదు మన పార్టీ పెద్దలు కుసుమ చంద్రశేఖర్ గారు, మన స్థానిక సర్పంచ్ లీలావతి సురేంద్ర గారు, అలాగే మరియు పెద్దలందరూ రావడం జరిగింది. అలాగే మరి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి దొండపాటి చంద్రశేఖర్ గారు మన మధ్య ఉన్నారు. అలాగే మాజీ ప్రెసిడెంట్ చిట్టు గారు కూడా మన మధ్య నుండి మన ఎంపీటీసీ గారు కొల్లబత్తుల నాని గారు ఇలా ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ యూత్ అందరికి కూడా మరి ఎమ్మెల్యే గారు మాకు ఎప్పటి నుంచి కూడా తోడుంటారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యూత్ అందరికీ కూడా ఎమ్మెల్యే గారు మాకు తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సమయంలో మా గొంది సమైక్య ఎస్సీ వెల్ఫేర్ నూతన అధ్యక్షుడు మన చంద్రమోహన్ గారు విషయాలు తెలియజేస్తారు. రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు రాపావకర ప్రసాద్ గారికి, అలాగే మండల నాయకులు కుసుమ చంద్రశేఖర్ గారికి, అలాగే నోబుల్ ప్రవీణ్ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, అలాగే పేరు వచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా మా గొంది సమైక్య తరఫున ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. లేని వారికి కొంచెం సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క గొంతులో 9 సంఘాలు కలిపి ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేయటం జరుగుతూ ఉంది. అలాగే అనేక మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు కానీ, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న వారు కానీ కూడా ఈ యొక్క ట్రస్ట్ ద్వారా బోల్ మందికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కార్యక్రమాలకి మేము ఈ కార్యక్రమాన్ని పిలిచిన మాతో ఉండి నడుపుతున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దుప్పల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా మాతో కలిసి మేము అడిగినప్పుడు మా కోరికను మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్న విధానాన్ని బట్టి కూడా ఎమ్మెల్యే గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎంపీటీసీ గారికి, అలాగే గెలిచిన కూడా ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని తెలియజేస్తాను. అలాగే సమయంలో అంతర్వేదపాలెం సర్పంచ్ అన్న నది సురేంద్ర గారు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ మరి గొంది మరి వారి యొక్క ఏర్పాటు చేసినటువంటి దుప్పట్ల కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాపావకర ప్రసాద్ గారికి, అలాగే గొంది ఎంపీటీసీ మరి నాని గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ప్రభాకర్ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా మండల ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం. ఎందుకంటే పేద ప్రజలకి పెట్టాలనే ఆలోచన రావటం మరి అది నిజంగా మంచి ఆలోచన. మరి ఎంతో డబ్బు ఉన్నా కానీ, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ ఎవరు కూడా మరి పేదవాళ్ళు పెట్టడానికి మరి ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు స్వలాభాలు మాత్రమే చూసుకుంటారు. కానీ మరి వాళ్ళందరూ కూడా కలిసి మరి ఒక ఐక్యతగా ఉండి
మరి ఒక వెల్ఫేర్ని పెట్టుకుని వాళ్ళు చక్కగా మరి పేద ప్రజలకి దుప్పట్లు అలాగే ఆరోగ్య విషయంలో కూడా మరి డబ్బులు పంచడం అన్నీ మరి సౌకర్యాలు చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సమయంలో మన రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు రాపాక ప్రసాద్ గారు కొన్ని విషయాలు తెలియజేస్తారు మా సంస్థని గురించి. అందరికీ నమస్కారం. సమైక్య ఎస్సీ వెల్ఫేర్ గుంది మరి ఈ సంస్థ ద్వారాగా వేళ మదర్సా దగ్గర దుప్పట్ల పంచిపెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సమైక్య అధ్యక్షులు దొండపాటి చంద్రమోహన్ గారు, అలాగే స్థానిక సర్పంచ్ సురేందర్ గారు, అలాగే గుంది ఎంపీటీసీ నాని గారు, అలాగే మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, స్థానిక గ్రామశాఖ అధ్యక్షులు తిమోతి గారు, సహాదేవ్ గారు, సుధీర్ గారు, చిట్టుబాబు గారు, జియౌద్దీన్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాలు మనం భగవంతుడు ఇచ్చినటువంటి మేరకు కొంత సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచన ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగానే మరి బయట దేశంలో ఉన్నటువంటి గల్ఫ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి చేయడానికి సరైనటువంటి వసతులు లేవు, వనరులు లేవు. దానికి గల్ఫ్ దేశం వెళ్ళి అక్కడ ఎంతో కొంత సంపాదించుకుంటూ దేవుడు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, బాగున్నాము, అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో కొంత నెలకి ఎంతో 1000 రూపాయలు ఎంతో తీసి అందరూ కలిసి ఒక 1000 రూపాయలు ఒకరికి ఇస్తే అది అమౌంట్లో కనిపించదు, ఏ బాధకి కూడా ఉపయోగపడదు. అలాగే ఒక 10 మంది 15 మంది చేరి వాళ్ళు ఒక నెలకి ఒకరికి ఇవ్వాలి మనం అందరం కలిసి అని చెప్పి ఆపదలో ఉన్నటువంటి, అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది. నేను నా ద్వారానే ప్రతి నెల 10,000 చొప్పున చాలా చోట్ల ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డెన్ సంస్థలు ఉన్నాయి ఇందులో, చాలామంది ఈ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ అలాగే కువైట్లో చాలా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక నెలకు 10,000 రూపాయలు పంపిస్తారు. పంపించినప్పుడు అందరికీ కూడా ఇవాళ ఎవరినో ఒక ఆయన ముస్లిం ఆవిడ కూడా వచ్చింది ఇందాక, ఇతను మొన్న ఈ గాలి ఏదైతే సుడిగాలి వచ్చిందో సుడిగాలిలో ఎగిరిపోయాడు, పైకి ఎగిరి కింద పట్టడంతో అతనికి ప్రక్క టెంపులన్నీ ఎగిరిపోయినాయి. అతను కూడా 10,000 రూపాయలు ఇవ్వడానికి వేళ మాట్లాడాం. వచ్చిన వెంటనే మళ్ళీ అతను కూడా 10,000 రూపాయలు ఇస్తాం. ఇటువంటివన్నీ కూడా ఇందులో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరైనా కానివ్వండి ఆపదలో ఉన్నటువంటి వారు ఎవరైనా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో మనం ఇక్కడ సెలెక్ట్ చేసి పేర్లు పంపుతాం. ఇలాగా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ చాలా దెబ్బలు తినేస్తున్నాడు, ముస్లిం అని చెప్పి ఈ ఫోటో పెట్టి మేము పంపిస్తాం. పంపించిన వెంటనే వాళ్ళకి 10,000 రూపాయలు అని పంపించడం మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి కూడా 10,000 రూపాయలు ఇస్తాం. ఇలాగా గుంది వెల్ఫేర్ ఏర్పాటు చేసి గొంతులో దుప్పట్లు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ మాదాసాలో కూడా దుప్పట్లు పంచిపెట్టాలని అంటే అడిగితే జియౌద్దీన్ గారు సుమారు 70 మంది వరకు కూడా ఉంటారని చెప్పడం జరిగింది. దానికి తగినటువంటి దుప్పట్లన్నీ కూడా వేళ తీసుకురావడం జరిగింది. జియౌద్దీన్ గారు మాకు ఎంపీటీసీ కూడా ఆప్షన్ మెంబర్ కూడా ఇచ్చాము. అప్పుడు అది మాతోనే ఎప్పుడు కూడా కలిసి వెళ్ళడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, పేద పిల్లల్ని వేళ ఇక్కడికి ఆదరించి మీకు ఆశ్రయం కలగజేసి వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తూ అటు ఉర్దూ ఇటు తెలుగు ఇంగ్లీష్ కూడా స్థానికంగా ఉన్నటువంటి తెలుగు అలాగే మీ మాతృభాష అయినటువంటి ఉర్దూ ఖురాన్ చదవడానికి ఉపయోగపడేటువంటి మతపరంగా ఉర్దూ తప్పనిసరిగా వచ్చి తీరాలి. అందుకు ఉర్దూని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. అలాగే జార్ఖండ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ టీచింగ్ చేయటం కూడా జరుగుతుంది. చాలా సంతోషం. మంచి కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా మతం అనేది కేవలం మన మనసుకు సంబంధించినటువంటిది. దేవుడు మనల్ని కాపాడాలి, ఈ లోకాన్ని అంతా కూడా చల్లగా కాపాడాలని ఆలోచించాలి. కానీ మతపరం ఏ మతమైనా కానీ ఈ భారతదేశంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవులే కాదు,
జైన్లు ఉన్నారు, అలాగే ఒక్కొక్క పంజాబీలు ఉంటే వాళ్ళు వేరే మతం ఉంది. ఇటువంటి మతాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా లక్ష్యం ఒకటే, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అంతే కదా. అలాగే అందరూ బాగుండాలి. ఏ మతంలో అయితే నువ్వు ఉండు, నీ మతాచార ప్రకారంగా నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడిని అడుగు, అందరూ బాగుండాలి నువ్వు అడుగు. ఇలా హిందువులు అడుగుతారు, అలాగే క్రిస్టియన్స్ అడుగుతారు. అది మంచి మంచి మనసుతో కోరుకునేది. కొంతమంది మత ఛాందస్వాదులు ఉంటారు, కుల ఛాందస్వాదులు ఉంటారు. ఇవాళ కులం అనేది మేము చిన్నప్పుడు ఇక్కడ కులం చూసాం. చాలా దారుణమైనటువంటి వివక్ష ఈ ఎస్సీల పట్ల ఉండేది. ఈవేళ అది లేదు. అందరూ అందరింట్లోకి వెళ్తున్నారు, భోజనం చేస్తున్నారు, అన్నీ సమానమైనవి. ఆ రకమైనటువంటి ఆర్థిక సమానత్వం కూడా దానికి అవసరం. ఇక్కడ ఆర్థిక సమానత్వం కూడా చాలా వరకు వచ్చింది కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎప్పుడూ కూడా అన్నదమ్ముల భావంతోనే కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది. చాలా సంతోషం. అంతర్వేదిపాలెంలో ఇంతమంది ముస్లిమ్స్ ఉండేవారు కాదు. ఇక్కడ పాత పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది ఉంటే ఇక్కడ కొంతమంది ఉండేవారు. కానీ వేళ ముస్లిం చాలా బాగా పెరిగారు. సంతోషం. మాకు ఏమీ ఇబ్బంది కాదు. మీరు అందరూ రండి, చక్కగా మనం అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి వెళ్దాం. ఈ సంస్థ ద్వారాగా మరి ఇస్తున్నటువంటి దుప్పట్లు ఇస్తున్నటువంటి సంస్థని ఆశీర్వదించండి. ఇంకో ఈ సంస్థ వరకు కూడా ప్రార్థన చేసి సంస్థ ఇంకా పైకి వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి, మరింత మందికి ఉపకారం చేయాలని చెప్పి మనందరి తరఫున కూడా వారిని భగవంతుని కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. సమయంలో కొన్ని దుప్పట్లు మన ఎమ్మెల్యేగా చేతుల మీద ఇచ్చిన తర్వాత ఉన్నట్టు పెద్దలందరూ కూడా ఒక్కొక్క దుప్పటి ఇవ్వాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. తీసుకుంటారు సార్కి చేతి సార్ దగ్గర रेहात मोहम्मद कहाँ का रहने वाले? झारखंड। शुक्रिया बोलो बोलो शुक्रिया जोर से बोलना शुक्रिया बोलो शुक्रिया बोलो और इधर देखना इधर देखो इधर फोटो नौरुल्ला मच मच కాదంతా యా इधर देखो बनाना राना लगा राना इधर आओ సార్ ఇది बनाना इधर इधर देखो इधर देखना बनाना अशोक तुम्हारे को तो पूरे झारखंड के चाहिए అన్నా అన్నా ఆయన చేత కూడా ఇప్పించండి అన్న సహదేవన్న ఆయనతో కూడా ఇప్పించండి ఆయనతో కూడా ఇప్పించండి రే బాయ్